SV6 న్యూస్ ఛానల్ కు స్వాగతం. సమగ్ర సమాచార వారధి. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హాస్ సే హాస్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా అమర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ యాత్ర గోల్నాక చౌరస్తా నుంచి జిందాదిల్ ఇస్మాత్ అలీకెఫ్ వరకు సాగింది. ముఖ్య అతిథులుగా హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి మరియు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంబాని చంద్రశేఖర్, కంటెస్టెంట్ కార్పొరేటర్ రామ్మోహన్, అధ్యక్షులు ఎంఏ ఫరీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పెట్రోల్ ధర ఏమైంది ఇవన్నీ తెలుసుకోవాలి. అక్కేమంటుంది తెలుసా, ఆశా జోడో ఎందుకంటుంది ఇబ్బంది పైకి తెమ్మంది आसिया जोड़ो हाथ से हाथ जोड़ो हाथ जोड़ो हाथ से हाथ जोड़ो हाथ से हाथ जोड़ो हाथ से हाथ जोड़ो हाथ से हाथ जोड़ो యావత్ భారతదేశంలో ఒక చర్చ జరుగుతున్నది. ఆ చర్చ ఏమిటంటే రాహుల్ గాంధీ గారు ఏమిటి కన్యాకుమారి నుంచి కశ్మీర్కు ఎందుకు నడుస్తున్నాడు, నడవడానికి కారణం ఏందని అందరూ అంటున్నారు. కానీ ఆయన నడవడానికి రెండు కారణాలు. ప్రజలకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, బీజేపీకి ఇచ్చిండ్రు, అదేవిధంగా తెలంగాణ టీఆర్ఎస్ కి ఇచ్చారు. కానీ వాళ్ళు ఆ ఇచ్చినటువంటి అవకాశాలు తీసుకొని ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది, ప్రజలు సంతోషం ఉన్నారా లేకుంటే బాధపడుతున్నారా అని కన్యాకుమారి అక్క 3800 కశ్మీర్ దానికంటే నడిచినోడు భారతదేశంలో ఎవరు లేరు. ఒక యువకుడిగా టీషర్ట్ మీద అంత దూరం నడవడం అంటే అది మామూలు ఒక కమిట్మెంట్. వాళ్ళ తల్లికి ఏ విధంగానో వాళ్ళ నాన్నమ్మకి ఎట్లా ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటంటే భారతదేశంలో పేద న్యాయం జరగాలి, ఎన్నికల్లో గెలవడం కాదు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటారని తెలుసుకోవడానికి ప్రజలు పెరిగినటువంటి ధరలు, డీజిల్, పెట్రోల్, ఆఖరు వంట గ్యాస్ కూడా పెరిగింది. డిమానిటైజేషన్ చేశాడు, 1000 నోట్లు తీసేసి 2000 నోట్లు వేశాడు, బ్లాక్ తెస్తా అన్నాడు. కానీ ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు రాలే. అంతటితో ఆగలే. అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచన ప్రణాళిక కట్టించాడు, నగర్ సార్ కట్టించాడు. ముందుకు పోవాలి, రైతులకు న్యాయం వచ్చి మీరు ఫ్యాక్టరీ ఉన్నారంటే విషయం अरे बहुत अच्छा स्ट्रीट है साहब, ये फॉलो चलता इवाళ ఎన్ని బ్రిడ్జ్ అవుతున్నాయి, ఎవరు ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా విశాఖ ఉక్కువే. దాన్ని కూడా నువ్వు అదానికి అమ్మేస్తావు, ఓటర్ రేవులు అమ్మేస్తావు, ఆకు ధరలు పెంచేస్తావు, పెట్రోల్ ధర తర్వాత చెయ్యి కనిపిస్తుంది, నేను కనిపిస్తాను. వస్తాక మరొక
మళ్ళా పేదోళ్ళ ప్రభుత్వం కావాలంటే అది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా ఇంతమంది వచ్చిందని. కానీ మీరేమనుకున్నారంటే ఇందిరమ్మ ఒకటే ఇల్లు ఇచ్చింది, నేను ఇస్తే అది 2 బెడ్రూమ్ అన్నాడా లేదా? అల్లుడు చక్కర్లో మీరు అందరు మా పని చేసి అల్లు కూడా ఇస్తారు, అల్లు కూడా ఇస్తారు. ఇప్పుడు ఇచ్చేది ఏం లేవు, ఇల్లు కట్టేది లేదు. మీరు ఆలోచన చేయి. పెద్దయినా మా అక్క కూడా చదువు ఏదో అన్ని బాధలు పడుతుంటే ఆఖరి రైలు అన్నారు. సరి అయిన వద్దు, ఒక 10 రూపాయలు నీళ్లు నిధులు ఇప్పుడు శురు ఏదైనా 8 ఏళ్లలో అంతే తీసుకుంటున్నారు. ప్రియాంక ఆలోచన వచ్చింది తెలుసు, వాళ్ళ నానమ్మ ఆలోచన. కాదు పేద ఒక్కొక్క 3 పేరు మీద మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.